మనల్ని మనమే వాట్ ఇఫ్ వీ కెన్ చీట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ఏ పాజిటివ్ వే, మనల్ని మనం పాజిటివ్ వేలో చీట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ నేను అబ్జర్వేషన్ నుంచి డిరైవ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉంటాం. నువ్వు యాక్టర్, నేను యాక్టర్, ఆయన రైటర్, ఆయన డిఓపి. ఎవరో ఒకళ్ళు వచ్చి, ఫర్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, ఎవరో వచ్చి అతను మార్కులు చాలా బాగా తెచ్చుకున్నాడు రా, నీతో పాటు చదువుకున్నాడే, మార్కులు సూపర్ గా వచ్చాయి, ఎక్సలెంట్ గా వచ్చాయి, అసలు టాప్ 10 లో కూడా లేడు, అలాంటిది టాప్ 1 మార్క్స్ వచ్చాయి అబ్బాయికి అని అన్నారు. వాడు చెప్పి వెళ్ళిపోతారు. అమ్మ ఎలా వచ్చాయి అబ్బా వాడికి అనుకున్నా. టక్కన ఎవరో వచ్చి క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, ముందుగానే తెలుసు వాడికి, వాళ్ళ నాన్న ఎవరు తెలుసు కదా, అక్కడ నుంచి వచ్చింది అనగానే అదే సంగతి, లేకపోతే వాడికంత సీన్ ఎక్కడిది అని అనుకోని చల్లరిపోతాం. టక ఫాలోవర్లు వస్తున్నారు, అబ్బా ఏం షైన్ అవుతున్నారు రా, భలే ఫాలోవర్లు వస్తున్నారంటే, బ్రో దొంగ ఫాలోవర్లు బ్రో, బాట్ ఉంది, బాట్ తో చేస్తున్నాడు బ్రో, నిన్న 1 lakh ఉంది, 2.5 lakhs ఎలా అవుతారు బ్రో అంటాడు. అదే కదా చల్లరిపోతాం. జిమ్కి వెళ్తాం, ఇరగదీసుంటాడు, బాడీ భలే పెట్టాడు కదా అంటే, స్టెరాయిడ్స్ బ్రో, షెడ్కి వెళ్ళిపోతాడు, స్టెరాయిడ్స్ మనం తీసుకోలే, చల్లరిపోతాం. అవన్నీ కూడా నిజాలు ఉండొచ్చు, కానీ నువ్వు నమ్మద్దు, నువ్వు నిజాలే నమ్మద్దు, అవన్నీ అబద్ధాలే అన్నాము. వీడు ఎవరైతే వచ్చేది కాదు అని చెప్తున్నాడే అది వదిలేసి, నిజంగానే వాళ్ళు కష్టపడ్డారు ఫాలోవర్స్, వాడు నిజంగా వాడు కంటెంట్ బాగుంది కాబట్టి వచ్చారు ఫాలోవర్స్, లేకపోతే 2.5 lakhs ఎందుకు వస్తారు? వాడు బాగా చేశాడు అనుకున్న రోజు నేను ఛార్జ్ అవుతా, నేను బెటర్ గా చేయాలనుకుంటా. వాడు జిమ్ కష్టపడి చేశాడు రా అనుకున్నప్పుడు నేను కష్టపడతా. వాడు ఎగ్జామ్స్ బాగా రాసి మార్క్స్ బాగా తెచ్చుకున్నాడు రా అనుకున్నప్పుడు నేను బాగా చదువుతా, ఎందుకంటే నా తోటి వాడు తెచ్చుకున్నాను, నేను తెచ్చుకోలేను అని అనుకుంటా. పక్కనోడు కుమ్మాడు, వాడు నిజమైన టాలెంటెడ్ పర్సన్ అని మనం అనుకున్నప్పుడే మనం చార్జ్ మనం కూడా చేస్తాం అనుకుంటాం. సో ఎవరైనా సరే ఏదైనా గొప్ప సాధించిన తర్వాత అది కాదంట ఇదే ఎవరైనా చెప్తే దాన్ని నమ్మకండి. నిజంగా వాడు సాధించాడు, టాలెంట్ ఉంది, హీ వర్క్డ్ హార్డ్, నాకు తెలుసు వాడు మంచోడు, వాడు బాగా చేశాడు, నేను మాట్లాడాను, నేను కూడా చేస్తాను ఈ రోజు నుంచి అని అతను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే నీ గ్రోత్ హెల్ప్ అవుతుంది. అంతేగాని వాడికి అంత ఎలా జరిగింది, ఎంత వచ్చి ఎందుకు వచ్చింది వాడికి, వాడే హీరో ఎలా అయ్యాడు అంటే, బ్రో డబ్బులు వాడిదే బ్రో, ప్రొడ్యూసర్ వాడే బ్రో, అందుకే హీరో అయ్యాడు బ్రో అనేది అన్నా అనుకో, అదే కదా వాడికి టాలెంట్ లేదు నాకు తెలుసు అని మనం చల్లారిపోతాం. ఏంటి అందరికీ ఆపర్చునిటీస్ వస్తున్నాయా, మనకెందుకు రావట్లేదు, మనమే ఏం తక్కువ, అతని నుంచి నేర్చుకున్నాం అనుకో మనం అవుతాం. సో రిగార్డ్లెస్ ఆఫ్ ద ఫ్యాక్ట్, బిలీవ్ దట్ దే హ్యావ్ ద మెరిట్, then you will also have the merit within no time. You just accept them that they are great, that's it. You will become great within no time.